నమస్తే, నేను మీ సుభాష్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు అసిడిటీ ఈ సమస్యను మన వైద్యం ద్వారా అనగా అక్యుప్రెషర్, అక్యుపంక్చర్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ విషయాలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఇంట్లో నాకున్న సమాచారం మేర ప్రకారంగా ఎవరో ఒకరు అసిడిటీ సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. పిల్లల్లో మినహాయించి 40s ఆర్ లేట్ 30s ఈ అసిడిటీ టాబ్లెట్స్ వాడడము మరీ ఎక్కువైపోయింది. సో నాకున్న సమాచారం మేర ప్రకారం ప్రతి ఇంట్లో ఎవరొకరైతే ఈ అసిడిటీ గురించి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. సో మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు, సో అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధిక మోతాదులో మనం మసాలా ఐటమ్స్ వాడడము, ఎక్కువ రీఫైన్డ్ ఐటమ్స్ వాడడము, బాగా డైజెషన్కి ఇబ్బంది ఉండే పదార్థాలు వాడడము, దాని తర్వాత లేట్ నైట్స్ హెవీగా తినడము, అన్టైమ్లీ భోంచేయడము, ఎందుకంటే వృత్తిరీత్యా ఆకలిస్తున్నా అక్కడ టార్గెట్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి టార్గెట్ అయ్యే వరకు తినకుండా చాలామంది ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మన నేచర్ కాల్స్ని అటెండ్ చేయాలి. అంటే చాలామందికి ఏంటంటే అసలు నేచర్ కాల్ అంటే ఓన్లీ టాయిలెట్కి వెళ్ళడము అనుకుంటారు. అలా కాదండి. బాడీ నుంచి ఏదైనా మీకు సిగ్నల్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ ఏ నేచర్ కాల్. సో నేచర్ కాల్స్ని మనం సప్రెస్ చేయకూడదు. సో ఆకలి వేసినప్పుడు డెఫినెట్గా తినే ప్రయత్నం చేయండి. అన్ని వేళలా కుదరకపోయినా కానీ మ్యాక్సిమంగా తినడానికి ప్రయత్నం చేయండి. అట్లాగా సఫిషియెంట్ వాటర్ తీసుకోండి అండ్ సఫిషియెంట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. మిత్రులందరికీ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఒక ఏ వాదంతోనంటే నాకు అసిడిటీ వచ్చింది కాబట్టి నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నా కాబట్టి నేను సేఫ్గా ఉన్నా అని అనుకుంటున్నారు. లాంగ్ టైం కెమికల్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. నేను వాటిలోకి వెళ్ళట్లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ధోరణి ఎలా అయిపోయింది అంటే, అవును ఏముంది ప్రాబ్లం, అసిడిటీ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి, మళ్ళీ సేమ్ ముందుకెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంది. అలా కాకుండా నేనేమంటున్నానంటే వీలైనంత వరకు మీరు ఆ ధోరణి మార్చే ప్రయత్నం చేయండి. అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ కారణాలు పునరావృతం అవ్వకుండా మీ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసుకుంటా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ వాడండి. అంతేకాని నేను పాయింట్స్ చెప్పగానే ఆ పాయింట్స్ వాడుకుంటూ మీరు దట్టంగా మసాలా ఫుడ్స్ తింటూ లేట్ నైట్ భోజనం చేస్తూ అన్టైమ్లీ తిందనుకోండి, మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు. నేనే కాదండి, ఏ వైద్యము ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఏ వైద్యంలో తగ్గినా ఆ తాత్కాలికం ఉంటుంది తప్ప అది చాలా రోజులు మీకు ఉపయోగపడదు. సో మిత్రులారా, ఇట్టి విషయాలన్నింటినీ మీరు మీ దృష్టిలోకి తీసుకోండి. ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ హ్యాండ్లో అసిడిటీకి సంబంధించిన పాయింట్స్ చూపించబోతున్నాను. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ భాగాన్ని ఒక నాలుగు పోర్షన్ చేశాను. పై 2 పోర్షన్ తీసుకున్నాను నేను. ఒకటి రెడ్లో ఉంది, ఒకటి గ్రీన్లో ఉంది. అంతే కదండి. అంటే ఈ 4 పార్ట్స్లో ఇటువైపు పార్ట్ తీసుకున్నాను, అంతేనా? సో అట్లాగే సేమ్ ఇటువైపు కూడా చేసుకోవచ్చు, ఈ ఇండెక్స్ ఫింగర్లో కూడా చేసుకోవచ్చు. సో మీరు ఈ పాయింట్ని ఎలా నొక్కోవాలి చూడండి, ఇలా నొక్కోవాలి. ప్రెస్ అండ్ లీవ్, నొక్కండి వదలండి, ఇట్లా నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, ఇట్లాగా. సో ఎంతసేపు నొక్కాలి ఇట్లాగా? రోజుకి 3 సార్లు. ఎప్పుడు చేయాలి? భోజనానికి ముందు. ఎంతసేపు ముందు? ఒక 45 అరగంట ముందు చేయాలి.
ఒకవేళ మనం ఏమన్నా బై మిస్టేక్లో పాయింట్ ఏమన్నా రాంగ్ నొక్కితే ఏమన్నా అవుతుందా? మన వైద్యంలో సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో నిరభ్యంతరంగా మీరు మన పాయింట్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైనంత వరకు భోజనంతో పాటు వాటర్ తీసుకోకండి. భోజనానికి అరగంట ముందు వాటర్ తీసుకోండి. భోజనం అయిన తర్వాత గంటన్నర తర్వాత వాటర్ తాగండి. భోజనం చేసేటప్పుడు మనసు పెట్టి బాగా నమిలి తినే ప్రయత్నం చేయండి. అవన్నీ చేస్తూ మీరు ఈ పాయింట్స్ వాడరనుకోండి, మీరు నా దగ్గరికి రాకుండానే ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ తోటి మీ యాసిడ్ నుంచి మీరు బయటపడవచ్చు. ఒకవేళ మీరు చేసినప్పటికీ మీకు ఇబ్బంది ఎక్కువ ఉండి మీకు తగ్గలేదనుకోండి, అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. సో మీరు క్లినిక్ వస్తే దానికి సంబంధించిన డైట్ చేంజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇక్కడ యాక్యుపంక్చర్ అంటే మనం క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి సూదులకు భయం లేదంటే యాక్యుపంక్చర్ చేస్తాము, లేదు వాళ్ళ సూదుల భయం అంటే ఇక్కడ మనము యాక్యుప్రెషర్ చేస్తాము అండ్ ఇంకా డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటాము. ఇది మీకు జస్ట్ బేసిక్ పాయింట్స్ చెప్పాము. ఇంకా యాసిడ్ తగ్గడానికి వి హ్యావ్ వైడ్ వెరైటీ పాయింట్స్. సో వాళ్ళ పరిస్థితి ప్రకారంగా మనం ఆ పాయింట్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో చాలామంది యాసిడిటీ సమస్య నుంచి మన వైద్యం ద్వారా, మనము చెప్పిన జీవన విధానం ద్వారా చాలామందికి యాసిడిటీ నుంచి బయటపడి ఈరోజు హ్యాపీగా మాత్రలు ఏమి వేసుకోకుండా హ్యాపీగా జీవిస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఈ పాయింట్స్ జాగ్రత్త చేసుకోండి. మీ యాసిడిటీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి. అందాక సెలవు మరి.